భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో దేశీయ వరి విత్తనమైనటువంటి ఇల్లపు సాంబా అనే విత్తనాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ విత్తనం నల్లగా ఉంటుంది, అంటే వడ్లు నల్లగా ఉంటాయి. గింజ చాలా సన్నగా ఉంటుంది. ఎత్తు 4.5 అడుగులు పెరుగుతుంది. సుగంధభరితమైన బియ్యం మాత్రం తెల్లగానే ఉంటాయి. ఈ బియ్యం తిన్న వాళ్ళకి చాలా తీవ్రంగా ఉన్నటువంటి మైగ్రేన్ హెడేక్, అంటే వంటి సోల నొప్పి అంటారు, ఆ తలనొప్పి కూడా తగ్గుతుందని దీనికి పేరుంది. అలానే ఈ మధ్య మన మిత్రులు ఒకరు చెప్పింది ఏంటంటే, వైరల్ ఫీవర్తో వారి శారీరకంగా బాధపడుతున్న వాళ్ళు, నీరసించిపోయిన వాళ్ళు ఈ బియ్యాన్ని అన్నం రూపంలో కానీ జావ రూపంలో కానీ తీసుకోగలిగినట్లయితే వారు త్వరగా కోలుకుంటున్నారనే విషయం తెలిసింది. అలానే ఈ విత్తనం మన 2 తెలుగు రాష్ట్రాలకి సుపరిచితమైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి నైవేద్యం కోసం మనం ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించడం జరుగుతుంది. ఈ అవకాశం మనకి స్వామివారి శిష్యురాలైనటువంటి శ్రీ కల్పన గారు, వీరు భాగ్యనగరంలో నివసిస్తారు. వీరికి పోయిన సంవత్సరం మనం ఇదే విత్తనాన్ని ఇచ్చాం. ఎకరంలో పండించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారని చెప్పారు. అది చాలా నచ్చింది. కానీ మాకు ఈ సంవత్సరం పండించే అవకాశం లేదు, మీరే పండించండి అని మనకి ఈ అవకాశాన్ని, అదృష్టాన్ని శ్రీ కల్పన గారు మనకి అందించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ వీడియో రూపంలో. అలానే ఈ నారుమడి పోసిన తర్వాత, నారు మొలిచిన తర్వాత మన పాఠశాల విద్యార్థులకి చాలామందికి ఏంటంటే బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు, ఎలా పండుతాయో తెలియట్లేదు. అలాంటి వారిని అవేర్నెస్ తీసుకురావడం కోసం భవిష్యత్ తరానికి పిల్లలకి వాళ్ళ ద్వారానే వాళ్ళ చిట్టి చేతులతో నాట్లు వేయించాలని ఒక సంకల్పం తీసుకొని నాట్ల పండుగ ఏర్పాటు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.